హలో అండి. వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. ఇవాళ చికెన్‌తో అమేజింగ్ రెసిపీ చేయబోతున్నాను. మొన్న హరియాలి ప్రాన్స్ ఎలా చేయాలో చూసాం కదా! ఆల్మోస్ట్ సేమ్ అదే స్టైల్‌లో ఉంటుంది. కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఎంతో గుమగుమలాడే ఈ హరియాలి చికెన్‌ని మీకు ఇష్టమైన వారి కోసం ఇష్టంగా కుక్ చేసి సర్వ్ చేసి చూడండి. పక్కా మీ కుకింగ్‌కి ఫిదా అయిపోతారు. అంత బావుంటుంది మరి. ఇది రైస్‌తో అమృతంలా ఉంటుందండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ హరియాలి చికెన్. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక అరచెక్క నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2, 3 స్పూన్స్ పెరుగేసేసుకొని బాగా బీట్ చేసేసుకొని చికెన్‌ని మ్యారినేట్ చేసుకోండి. బాగా రుద్ది రుద్ది మసాలాలన్నీ పట్టించే వరకు మ్యారినేట్ చేసేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచేసేయండి. ఇక ఇప్పుడు ఒక పిటికెడు పాలకూర ఆకుల్ని బాగా క్లీన్ చేసుకొని మరుగుతున్న వాటర్‌లో వేసి ఒక 2 ఉడుకులు రానివ్వండి. పాలక్ కాస్త దగ్గరకొస్తే చాలు. బాగా మెత్తగా అవ్వాల్సిన పని లేదు. ఈ మాత్రం అవుతే చాలు. ఇక తీసేసి ఐస్ కోల్డ్ వాటర్‌లోకి వేసుకొని చల్లారాక ఒక 2, 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పాలక్ కలర్ చేంజ్ అవ్వదు. చూడండి కలర్ చేంజ్ అవ్వకుండా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇప్పుడు ఇదే జార్‌లో ఒక పిడికెడు పుదీనా, ఇంకా చిన్న గుప్పెడు కొత్తిమీర, ఒక 5-6 కట్ చేసిన పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్క, అరచెక్క నిమ్మరసం, కొన్ని ఐస్ క్యూబ్స్, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 5-6 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర వేగాక సన్నగా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు, ఒక 1/8 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 70% ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి వస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇక ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్, పాలక్ పేస్ట్ వేసేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అడుగు పట్టకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇదంతా థిక్ పేస్ట్ లాగా అయిపోయే వరకు, అలాగే ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసేసుకోండి. ఇక దింపే ముందు క్రష్ చేసిన కసూరి మేతి యాడ్ చేసుకోండి. అలాగే బటర్, క్రీమ్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను క్రీమ్ అయితే యాడ్ చేయలేదు. బటర్ మాత్రమే యాడ్ చేశాను. అంతే, యూ ఆర్ డన్. యమ్మీ టేస్టీ హరియాలి చికెన్ రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి, బగారా రైస్‌లోకి, బిర్యానీస్‌లోకి, రోటీస్, నాన్స్ ఒకటేంటి అన్నిట్లోకి బావుంటుందండి. ఈ వీకెండ్‌కి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. ఏంటి మరి నచ్చిందా? హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిత్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.